9 దశాబ్దాల క్రితమే 1927 డిసెంబర్ 25న మహారాష్ట్రలో భారత రాజ్యాంగ పిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఈ మనుధర్మ శాస్త్రం అనేటువంటిది వివక్షతలను పెంచి పోషిస్తుంది. ఈ దేశంలో మొత్తం కూడా కులోన్మాదం మతోన్మాదం పెరిగిపోతుంది. దీనికి కారణం మనుధర్మ శాస్త్రమే అని చెప్పేసి ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనుధర్మ శాస్త్రాన్ని దగ్ధం చేస్తే ఆ చైతన్యాన్ని దళిత బహుజన వర్గాలుగా ఎత్తిపట్టుకొని గత 92 సంవత్సరాలుగా ఈ దేశంలో వివక్షతలకు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడుతూ వస్తూనే ఉన్నాం. ప్రధానంగా ఆనాడు గోల్వార్కర్ నుండి నేడున్నటువంటి మోహన్ భగవత్ వరకు, ఆనాడున్నటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ నుండి నేడున్నటువంటి మోడీ వరకు మొత్తం కూడా మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ వస్తూ ఉన్నారు. ఈ ఒక అసంబద్ధమైనటువంటి అశాస్త్రీయమైనటువంటి వివక్షలను పెంచి పోషిస్తున్నటువంటి మనుధర్మ శాస్త్రాన్ని ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార శక్తులు పెంచి పోషిస్తూ ఉన్నాయి. మేమంటా ఉన్నాం, ఈరోజు మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ధర్మం కంటే ఈ దేశంలో మనుధర్మం అనేది గొప్పది కాదు. ఈ దేశంలో అంతిమమైనటువంటిది అత్యున్నతమైనటువంటిది ఏదైనా ఉంది అంటే అది రాజ్యాంగ ధర్మం అని చెప్పేసి ఈ దేశ ప్రజలకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఆ వైపుగానే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఆనాడు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, స్వేచ్ఛ, స్వాతంత్రాలను అనుభవిస్తూ నేడు ఈ దేశంలో ఉన్నటువంటి దళిత భోజన వర్గాలు రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ముందుకు పోతూ ఉన్నాయి. కానీ ఈ బీజేపీ ప్రభుత్వం మరింత వివక్షతలను పెంచి పోషిస్తూ సనాతన ధర్మం పేరుతో మనుధర్మ శాస్త్రాన్ని ప్రజల ముందుకు తెస్తూ ఉంది. దాన్ని అంతం చేయాలని చెప్పేసి, దాన్ని కూకటి వేలతో పీకేయాలని చెప్పేసి ఈరోజు దేశ ప్రజలకు, ప్రధానంగా మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పిలుపునిస్తూ ఉన్నాం. మేము అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆ స్ఫూర్తిని, ఆ చైతన్యాన్ని దిశగా ఈ దేశంలో సమసమానత్వాన్ని, సామ్యవాదాన్ని స్థాపించే దిశగా మేము ముందుకు పోతాం. మనుధర్మ శాస్త్రాన్ని అంతం చేస్తాం. బీజేపీకి, ఆర్ఎస్ఎస్ కూడా ఒకటి హెచ్చరిక జారీ చేస్తాను. రాజ్యాంగాన్ని కాపాడండి. ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను, స్వేచ్ఛ, స్వాతంత్రాలను కింది స్థాయి ప్రజలకు అందే విధంగా మీ పాలనా విధానాలు ఉండాలి. కానీ అశాస్త్రీయమైనటువంటి ఈ యొక్క వర్ణధర్మ వ్యవస్థను అమలు చేస్తామంటే ఈరోజు చదువుకున్నటువంటి విద్యావంతులంగా మేము అంగీకరించడానికి సిద్ధంగా లేమని చెప్పేసి చాలా స్పష్టంగా హెచ్చరిస్తూ ఈరోజు తెలంగాణ విద్యావంతుల వేదిక, కేవీపీఎస్ మరియు ప్రజా సంఘాలుగా ఈ యొక్క మనుధర్మ శాస్త్రాన్ని డిసెంబర్ 25న అంబేద్కర్ విగ్రహం ముందు దగ్ధం చేయడం జరిగింది. కాబట్టి ఆ వైపుగా రాజ్యాంగాన్ని కాపాడుకునే దిశగా మా యొక్క చైతన్యము, మా యొక్క పోరాటాలు ఉంటాయని చాలా స్పష్టం చేస్తూ ఉన్నాం.